చేస్తున్నారు. నీ పేరేంటమ్మా? ఏంటమ్మా మీ గ్రామంలో పరిస్థితి ఏంటి తల్లి? మా గ్రామంలో పరిస్థితి ఏముంది, ఈ వాటర్ సమ్మర్లో ఇక్కడ వాటర్ ప్రాబ్లం బాగా ఉంది. సమ్మర్లో వాటర్ మాకు క్వారీ వాటర్ వదిలేరు. దానివల్ల ఇప్పుడు ప్రతి ఇల్లు మీరు చెక్ చేయండి, ప్రతి డబ్బాలు చెక్ చేయండి, వాటిల్లో బురద. నిన్న రాత్రి నేను ట్యాంకీ క్లీన్ చేశాను, అంతా బురద వచ్చింది. ఆ వాటర్ సరిగ్గా లేకపోవటం వల్ల అది 2 రోజులు వాటర్ పట్టామనుకో అట్లా పురుగులు పడిపోతున్నాయి. అంటే 2 డేస్కే పురుగులు పడటం ఏంటి? వాటర్ సరిలేదు. అదే కాక వాటరు ఊర్లోకే మంచి వాటర్ వదులుతున్నారు, ఈ పల్లెలోకేం క్వారీ నీళ్లు అవి వదులుతున్నారు. ఏంటి అని అడిగితే ఇప్పుడు వాటర్ రోజుకొచ్చి 60-70 ట్యాంకీలు బయటికి పోతున్నాయి. ఈ లారీలు 3-4 ప్లాంట్స్ ఉన్నాయి, ఇన్ని వాటర్ బయటికి పోతున్నాయి. ఊర్లో స్థానికులకి మంచి వాటర్ లేదు, బయటకు అయితే వాటర్ అమ్ముకుంటున్నారు. మా ప్రాబ్లం ఏంటంటే ఈ వాటర్ బయటికి వెళ్ళకూడదు. ఊర్లో సంఖ్య అంతా 3000 మంది సంఖ్య. ఈ 3000 మందికి మంచి వాటర్ తీసుకోలేనప్పుడు ఈ గ్రామ పంచాయతీలు ఎందుకు, ఈ సచివాలయాలు ఎందుకు? సచివాలయంలో సిబ్బందులు మరి దీన్ని జాగ్రత్త తీసుకొని, అదేగాక ఈ కాలువలు అనేది ఇప్పుడు క్లీనింగ్ అవుతున్నాయి. డ్రైనేజ్ ఎప్పుడు తెలియదమ్మా? లేదు, బ్లీచింగ్ లేదు, ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి. మీ గ్రామంలో బ్లీచింగ్ చేయాలి ఎంతకాలం అవుతుంది తల్లి? ఒక 5-6 నెలలు అయినా అవుతుంది. ఆ బ్లీచింగ్ రోడ్ల పైన వేయటం కాదు, కాలువలో పడాలి. కాలువలో ఏముంటుంది, దోమలు ఉంటాయి, వాటి వల్ల అవి గుడ్లు పెట్టి అవి మనుషుల మీద వాలి ఈ డయేరియా, ఇవి డెంగీ కానీ టైఫాయిడ్, మలేరియా, ఇది ఈ కాలం వచ్చే కాలమే కాబట్టి అవి సహజంగా వస్తాయి. అవి ఎందుకు వస్తాయి? వాటికి కావాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సచివాలయం సిబ్బందులు ఇవి ఎందుకు తీసుకోవట్లేదు? ఈరోజు రోడ్లు ఉండటం కానీ, బ్లీచింగ్ చల్లటం కానీ, ఈ కాలువల క్లీనింగ్ కానీ ఇప్పుడు చూస్తున్నాం. అంటే ఇంతమంది చనిపోతే కానీ దీన్ని జాగ్రత్త రాలేదు. ఆశా వర్కరు ఉంది కానీ వాళ్ళ భర్త గారు చనిపోయారు కదా, ఏఎన్ఎం వస్తారు కానీ ఇప్పుడు కూడా ఆమె కనపడట్లేదు. మరి ఎందుకనో తెలీదు, ఇంతకు ముందు చేసేదిలే కానీ ఇప్పుడు కనపడట్లేదు. మరి అది ప్రాబ్లం ఏంటో తెలీదు. ఇట్లా ప్రతిదానికి మేము వెళ్ళి అడగాలంటే కుదరదు. ఏంటంటే ఇప్పుడు సచివాలయాలు గవర్నమెంట్ ఎందుకు వారికి ఉద్యోగాలు ఇచ్చి వారిని పెట్టుకున్నారు? ఇవన్నీ చేయటానికే కదా. ఇది మా ఊర్లో ఎక్కువ వాటర్ బయటికి పోవడం జరుగుతుందండి. మా ఊర్లో కుర్రాళ్ళు చాలామంది మేము ఇట్లా వాటర్ పోతే ఒప్పుకోమని వాళ్ళు ధర్నాలు చేశారు. ఎన్ని చేసినా కానీ అసలు వాళ్ళకి ఎందుకు పర్మిషన్ ఇచ్చారు? అంటే ఎస్సీ కాలనీ మాత్రమే పైనుంచి వచ్చే వాటర్ మాత్రం మీకు అందిస్తున్నారా? అవును. ఎందువల్ల అంటే మరి అది వాళ్ళకి తెలియాలి. ఇప్పుడు మేము చాలాసార్లు ఫోన్లు చేసి మాట్లాడాము, అడిగాము, మా ఊరు కుర్రాళ్ళు కూడా అడిగారు, పెద్దలు అడిగారు. దీనికి సొల్యూషన్ లేదు. వాటర్ లేదే ఇంట్లో జరగదు. మరి ఇంకా మేమేం చేయాలి? చనిపోయిన వాళ్ళు ఎవరైనా పెద్ద వయసు ఉన్నారా? పెద్ద వయసు వాళ్ళు లేరు, అంతా 40 సంవత్సరాలు, 47, ఇంకంతే, అంతకంటే ఎక్కువ సంవత్సరాలు లేవు. ఇది ఏంటంటే ఛానల్ వాళ్ళు చాలా జాగ్రత్తగా మీరు తీసుకొని మీరు బయటికి పంపించాలి ఈ వార్తలు అనేవి. ఈ హెచ్ఐవి వచ్చి చనిపోయారని 25 years బాబు ఎవరు చెప్పారు? ఆ అబ్బాయికి ఇదే జాండీస్ వచ్చినాయి, జ్వరం వచ్చింది, వాళ్ళకు వైద్యం చేయించడానికి సరైన పెద్దలు లేరు ఇంట్లో, తల్లిదండ్రులు చనిపోయారు, వాళ్ళ మా అమ్మ ఉంది, ఆమెకి ఏమీ తెలీదు. ఆ బాబు చనిపోవటానికి కారణం అది. హెచ్ఐవి అని మీకు ఎవరు చెప్పారు? హెచ్ఐవి అసలు రిపోర్టులు చూసారా? చూసి మీరు బయటికి పంపించాలి వార్తలు, అంతేగాని న్యూస్ ఏది పడితే అది మీరు రాసుకోవద్దు, వేయొద్దు దయచేసి. మా గ్రామంలో ఎవరికి హెచ్ఐవి ఒకళ్ళిద్దరికి ఉన్నాయేమో తెలియదు కానీ ఎవరు అలాంటి వారు లేరు. మీ గ్రామంలో చనిపోయిన వాళ్ళు కొంతమంది కానీ బయట చెప్పే మాట ఎలా వస్తుందంటే దీర్ఘకాలిక వ్యాధులు, డయాబెటిక్ కానీ, కిడ్నీ ప్రాబ్లం కానీ, మద్యం బానిస వాళ్ళు చనిపోయారు అనేది బయట అన్నారు. వాస్తవం ఏంటి? అసలు చనిపోయిన వాళ్ళలో ఎలాంటి వ్యాధులు ఎవరికైనా ఉన్నాయా? దీర్ఘకాల వ్యాధులు ఈ రోజేం రాలేదు. దీర్ఘకాల వ్యాధులు వస్తే దానికి సరైన ఆహారం ఎలా తీసుకోవాలో వాళ్ళకి తెలుసు. త్రాగని అతనికి దీర్ఘకాల వ్యాధి ఉంది కానీ అతను దీర్ఘకాల వ్యాధి అని వెళ్ళాడు హాస్పిటల్కి. అతనికి అన్ని టెస్టులు చేశారు కాటూరులో, అతను మంచిగా ఉన్నాడు. అతను ఇంటికి రావడానికి సిద్ధపడ్డాడు. అప్పటికప్పుడే ఆయనకి బీపీ రేజ్ అయ్యి మళ్ళీ ట్రీట్మెంట్కి వెళ్ళి అతను చనిపోయి ఇంటికి వచ్చాడు. మరి దాన్ని ఏం చేయాలి? ఈ వ్యాధి అని అనుకోవాలి కదా మనము. వాటర్ వల్ల వచ్చేది ప్రాబ్లమే కదా. వాటర్ సరిలేకపోతే ఇప్పుడు క్వారీలో వాటర్ ఎంతకాలం నుంచి నిల్వ ఉంటున్నాయి. ఆ నిల్వ ఉన్న వాటర్ మనుషులకు వదిలితే మనుషులు ఏమవుతారు? గుంటూరులో రూరల్ గుంటూరు మధ్యలో వాటర్ చాలా బాగా అందిస్తున్నారు. ఈ పల్లెలో నీళ్ళు ఎక్కువ ఉన్న పల్లెలో నీళ్ళు ఎందుకు అందివ్వలేకపోతున్నారు? జిల్లా కలెక్టర్ గారు ఫిర్యాదు చేయడం ఎలాంటిది చేయలేదు మీ గ్రామస్తులు? చేశారు
కలెక్టర్ గారికి లెటర్ పెట్టినట్టున్నారు మా వాళ్ళు కుర్రాళ్ళు. మరి ఈ వాటర్ ఇలా అందరికి మీరు పర్మిషన్ ఇస్తున్నారు, మీరు పర్మిషన్ ఇస్తే మేము చచ్చిపోతామని మా కుర్రాళ్ళు డాబాలు ఎక్కి కూడా ధర్నాలు చేసిన కుర్రాళ్ళు ఉన్నారు. అయినా సరే ఈ కుర్రాళ్ళు ఇలా చేసినా సరే ఈ నాయకులు ఎందుకు పర్మిషన్ ఇచ్చి ఇట్లా చేస్తున్నారు? ఈ 3,000 మంది గ్రామాన్ని రక్షించలేని నాయకులు ఎందుకు? మాకు ఇందులో పార్టీ ఇదేమీ లేదు మాకు. ఇప్పుడు ప్రజెంట్ ఏ నాయకులు అయితే ఉన్నారో ఆ నాయకులు మాకు ప్రజెంట్ పని చేయాలి. మాకు ఏ నాయకులు వచ్చినా మాకు పర్వాలేదు. ఇప్పుడు నాయకత్వం అనేది ఎవరు వచ్చినా వాళ్ళు మాకు న్యాయం చేయమని మేము అడుగుతున్నాం. కానీ అటు జగన్ గారి తరపునని ఇటు చంద్రబాబు నాయుడు గారి తరపునని మేము అడగటం లేదు. ఇప్పుడు ప్రజెంట్ ఎవరున్నారు వాళ్ళే చేయాలి మాకు. కానీ వాళ్ళు వచ్చి మాకు ఈ వాటర్ ప్రాబ్లం అనేది మా ఊరికి అసలు తీసేయాలి. ఇంకోటి ఏంటంటే ఈ చెత్త వేసే వాళ్ళు 4 మాత్రమే ఉన్నారు. అవి 2 బళ్ళు మాత్రమే ఉన్నాయి. ఆ 2 బళ్ళు ఇప్పుడు మా ఇంటి దగ్గర చూడండి, మా బజార్లో బారుకి బకెట్లో చెత్త బయట పెట్టేసేస్తాం. ఎందుకంటే టైంకి మేము ఉండం కాబట్టి వాళ్ళు వేసుకొని వెళ్ళిపోతారని పెట్టేసి వెళ్ళిపోతాం. వాళ్ళు ఇప్పుడు వచ్చి ఎన్ని రోజులు ఆ చెత్త చూడండి, ఆ బకెట్లో 4 పెడితే 4 వాళ్ళు పని చేయలేరు. ఇప్పుడు ఇంత ఊరికంటే 4 పని ఎలా చేస్తారు? అది చెత్త వేసేవాళ్ళు చెత్తకు ఉండాలి, కాలువలు తీసేవాళ్ళు కాలువలు తీసేవాళ్ళకు ఉండాలి. మరి కాలువలు తీసేవాళ్ళు లేరు, చెత్త వేసుకునే వాళ్ళే ఉన్నారు. వాళ్ళకి జీతాలు సరిగ్గా పడట్లేదు అనుకుంటా. వాళ్ళ జీతాలు సరిగ్గా ఇస్తే వాళ్ళు పనులకు వెళ్తారు. ఇప్పుడు డబ్బులు వస్తేనే కదా తినేసి మనం పని చేయగలుగుతాము, తినకుండా ఏం పని చేయగలుగుతాము? అది కాదు ఇంకో పని అని వెళ్ళిపోతారు వాళ్ళు. అది మరి ఈ జీతాలు సరిగ్గా ఇచ్చి వాళ్ళని ఆ పనిలోకి సక్రమంగా తీసుకొని ఆ చెత్త బళ్ళు కూడా మళ్ళీ కొత్తవి ఇవ్వటమో అలా చేయండి. అది ఊరు మాత్రం క్లీన్గా ఉండాలి.